భద్రాచలం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి గణనీయమైన నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. భద్రాచలం పట్టణంలోని కరకట్ట నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి పదములో నడిపించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూనం కృష్ణ, వార్డు సభ్యులు బొంబోతుల రాజు, రత్నం రమాకాంత్, భీమవరపు వెంకటరెడ్డి, గాడి విజయ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేను 3 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారిని అభివృద్ధి కొరకు మరియు ఇంధనం ఇల్లు కొరకు, అదేవిధంగా పౌర భూముల సమస్యతో అటువైపు సీతక్క గారి ఆధ్వర్యంలో గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వారితో కలిసి ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. ఈరోజు దాంట్లో భాగంగా మా ఎంపీ గారి సీనియర్ నాయకులు రావడం చాలా సంతోషం. ఈరోజు భద్రాచలం అంతా కూడా ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో ఆ లో వోల్టేజ్ని రెక్టిఫై చేయాలని గౌరవ ఎంపీ గారు టీపీడీసీఎం గారిని కోరడం జరిగింది. దాని కాదు భద్రాచలంలో ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదు, దాన్ని రెక్టిఫై చేయాలంటే ఈరోజు దాదాపు ఒక 15 ట్రాన్స్ఫార్మర్లు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా వరకు ఆదివాసీ పిల్లలు కానీ లమ్మటి తండాలను కానీ అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో ఏదైతే నడుపుతా ఉన్నారో దాంట్లో భాగంగా ఈరోజు భద్రాచలం కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరికి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా వరకు మనం ఏదైతే కోరుకున్నామో నా ఎన్నికల్లో చాలా వరకు నన్ను ఆటంకించడం జరిగింది. ఆ రోజు ఎన్నికలకి వెళ్తే ఏదైతే భద్రాచలం అభివృద్ధి అన్నారు కదా ప్రభుత్వం, అది జరగలేదని చాలా వరకు ఆటంకించడం జరిగింది. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు అడగకుంటేనే 500 భద్రాచలం చేసి దాంట్లో భాగంగా టెంపుల్ శ్రీ సీతారామచంద్ర దేవాలయ అభివృద్ధికి ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మొదటి విడతగా 350 కోట్లు చేయడం జరిగింది. సంతోషిస్తున్నాం దానికి. ఎందుకంటే టెండర్ అయి మనం మొదలుపెట్టాం. దానికి ముందు చాలా వరకు హౌసెస్ ఉన్నాయి, 40 హౌస్లు కూడా మంచి ప్యాకేజ్, ఆర్డర్ ప్యాకేజ్, మంచి ప్యాకేజ్తో ఇటు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల కళను ఇల్లు అనేది అది కూడా టెంపుల్ వైపు ఇల్లు, టెంపుల్ చుట్టూ అనేది ఒక పవిత్రమైన దేవాలయం ఉండేవాళ్ళు కూడా అభివృద్ధికి సహకరించారు. వారికి ఏదైతే 40 ఇల్లుకి మన ప్యాకేజ్ ఇచ్చి వారి ఇల్లు పీకేసాము. కొన్ని ఒక ఇల్లు అయితే 100 సంవత్సరాల ఇల్లు కూడా ఆ ఏరియాలో ఉన్నాయి. వాళ్ళు సహాయ సహకారాలు అందించి ఆ సహాయ సహకారాలతోనే ఈరోజు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వాళ్ళ అభివృద్ధికి ఈరోజు వాళ్ళు నిజంగా వాళ్ళకి మనం భద్రాచలం పట్టణ వాసులందరూ కూడా ఈరోజు వాళ్ళకి రుణపడి ఉన్నాం. వాళ్ళ సహాయ సహకారాలతోనే ఈరోజు అభివృద్ధి. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మంచి ప్యాకేజ్ ఇచ్చి రెవెన్యూ శాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో మంచి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి బయటికి పోవడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ స్థలాలు కూడా ఇస్తామని చెప్పి త్వరలో అది కూడా మన గౌరవ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి వారికి కూడా ఒప్పుకోవడం జరిగింది. త్వరలో అది కూడా అలాట్మెంట్ చేస్తామని. అలానే దాంతో భాగంగా చాలా వరకు మంత్రి వర్యులు రాజారావు గారు వచ్చి చక్కగా కరకట్టని గతంలో మిగిలిపోయిన కరకట్టని నేను పూర్తి చేయాలనే ఉద్దేశంతో వచ్చి పర్యవేక్షించడం జరిగింది. ఈ వచ్చే సీజన్లో ఏదైతే ఉందో గోదావరిలో కూడా ఈ సంవత్సరం చాలా వరకు ఏదన్నా ఆకస్మిక వర్షాలు వచ్చి ఏదైనా తక్కువ వర్షాలు ఉన్నా కానీ ఈరోజు వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళందరికీ మనం ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తే చాలా చక్కగా వాళ్ళని ఆదుకున్నాం. అది కూడా సంతోషం. అలానే అయ్యప్ప కాలనీలో కూడా చాలా వరకు వాళ్ళకు కూడా కరకట్టను ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేసి ఉన్నారో వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చి ఈరోజు ఆదుకున్నాం. ఇంకా ఎక్కడైతే ఈరోజు ప్రభుత్వం చాలా వరకు అనేక సంక్షేమ పథకాలతో పాటు భద్రాచలం మన సర్పంచ్గా వచ్చినప్పుడు ఈ ఏదైతే పాలక మండలి లాస్ట్ 2018లో ఏర్పడలేదు, చాలా వరకు మనం అభివృద్ధికి భద్రాచలం కాస్త వెనకెళ్ళినట్టు అనిపించింది. ఈరోజు పాలక మండలి ఏర్పడిన తర్వాత చాలా వరకు రోడ్లు డ్రైనేజ్లు వేయడం జరిగింది. ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్తంగా ఉంది. ఈరోజు ఎంపీ గారిని కూడా మేము కోరాము, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇంకా సీసీ రోడ్లు ఇవ్వండి. చాలా వరకు నాకు తెలిసినందుకు ఈరోజు చాలా వరకు తిరిగాం. సీసీ రోడ్లు ఉన్నాయి. దాంతో డ్రైనేజ్ సిస్టంలో కూడా ప్రజలని మన పట్టణంలో ఉన్న వాసులందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎక్కడన్నా
సీసీ రోడ్డు మనం డ్రైనేజ్ సిస్టాన్ని వేస్తామని వెళ్తూ ఉంటే అక్కడ కూడా ఆటంకం. అనేక ఈరోజు పంచాయతీ సర్పంచ్ కానీ ప్యానల్ కానీ చక్కగా పనిచేస్తూ భద్రాచలం ఎటువంటి వ్యాధులకు గురి కాకుండా చాలా చక్కగా చూడాలని నేను వాళ్ళు కోరుకోవడం జరిగింది. భద్రాచలంలో ఈరోజు ఉన్న అభివృద్ధిని కానీ సంక్షేమం కానీ వారి అండదండలతో నడవాలి. ఈరోజు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేస్తుంది. చాలా చక్కగా ఇందిరం ఇల్లు ఇచ్చింది. ఇందిరం ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఎక్కడైనా శంకుస్థాపన బ్రహ్మాండంగా ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు మొన్న 300 ఇల్లు ఇచ్చాం. ఈసారి ఇంకా ఉన్న డబుల్ బెడ్రూమ్స్ కూడా మేము ఏవైతే ఉన్నాయి ఇర్రెగ్యులర్ ఇన్కంప్లీట్ అయితే డబుల్ బెడ్రూమ్స్ కూడా ఇందిరా మనుషులుగా కన్వర్ట్ చేసి స్థలాలు లేని వారికి కూడా ఆల్రెడీ కేటాయించడం జరిగింది. త్వరలో అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామని చేసుకుంటూ ఇవాళ దాదాపుగా ఎమ్మెల్యే గారు ఎలా పొగడాలంటే ఎంత పొగిడినా తప్పులేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇష్యూలో ఏ మంత్రి దగ్గర తీసుకెళ్ళి పోదామని పట్టుబట్టి ఇప్పటి వరకు 2 yearsలో భద్రాచలంకి వచ్చినంత ఫండ్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇక్కడ వచ్చినంత ఫండ్ ఏ నియోజకవర్గానికి రాలేదు. గౌరవ ముఖ్యమంత్రి గురించి కానివ్వండి, ఆయన అభివృద్ధికి ఆరోగ్యం, ఎడ్యుకేషను, అదేవిధంగా వ్యవసాయం ఇవన్నీ కూడా చక్కగా చెప్పడం జరిగింది. ఇవాళ 48 crores దాదాపుగా చెర్ల విషయంలో కానివ్వండి, హ్యామ్ రోడ్ కానివ్వండి, కరకట్ట కానివ్వండి, హెల్త్ విషయంలో కానివ్వండి, మేమిద్దరము అన్నదమ్ములకు సహకరిస్తూ తప్పకుండా అభివృద్ధి వైపు తీసుకెళ్తాం. ఒకటే విషయాలు చెప్పాలంటే ఈ గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గారితో ఒప్పించి మెప్పించి ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు చెప్పించి ఇవాళ దాదాపుగా 500 చిల్లర కోట్లు తేవడం జరిగింది. ఫస్ట్ దశలో 300 చిల్లర కోట్లు తేవడం జరిగింది. ఎన్నడూ నేను కూడా 4 సార్లు ఎంపీ పోటీ చేసిన ఇక్కడ చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా తేని డబ్బులు ఈరోజు ఎమ్మెల్యే గారు చక్కగా వాళ్ళకు ఒప్పించి మెప్పించి మంత్రులతో కూడా బాగుంది, సీఎం గారితో బాగుంది, నాకు కావాల్సింది ఒక అభివృద్ధి సార్ అని చెప్పడం. అందులో భాగంగా రాష్ట్రానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి గారు అనుకున్నారు 1000 ఇళ్ళు కూడా ఎక్స్ట్రా అడిగి తీసుకొస్తున్నాం. గౌరవనీయుల డిప్యూటీ సీఎం గారితో అడిగి 15-16 ట్రాన్స్ఫారాలు తేవడం జరిగింది. అట్లాగే రైతులకు కూడా ఏమన్నా ఉంటే రైతులు వ్యవసాయం చేసిన దగ్గర కూడా ఇబ్బంది ఉంటే అది కూడా మొన్న 200 కూడా అక్కడ ఏది మన గుండాలలో ఇప్పించడం జరిగింది. కాబట్టి మనం అభివృద్ధి వైపు తీసుకెళ్తాం. కరకట్ట విషయంలో కానివ్వండి, ఇక్కడ రాబోయే కాలంలో కూడా కొన్ని ఉన్నాయి. రైల్వే మార్గం కూడా రావచ్చు, దానితో పాటు రోడ్ కూడా రావచ్చు రాబోయే కాలంలో. కాబట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాం. సన్న బియ్యం, కరెంటు, పిల్లల యంగ్ ఇండియా స్కూలు ఇవాళ భద్రాచలం ఆ నియోజకవర్గం చాలా చిన్నది. అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న స్టూడెంట్స్కు, ఆదివాసులకు, ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు చెందవలసిన భద్రాచలం రాబోయే కాలంలో చాలా గొప్పగా పెద్ద సిటీ కూడా కాబోతుంది. నేను తప్పకుండా ఇవాళ మీడియా ఎదురుగా చెప్తున్నాను. రీసెంట్లీగా కూడా నేను పోయి చంద్రబాబు నాయుడుకు ఢిల్లీలో కలవడం జరిగింది. ఆయన వచ్చిండు, గ్రామ పంచాయతీలు సార్ మీరు సహకరిస్తే మాకు వచ్చేస్తుంది. ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎంపీ నేను అయిపోయిన తర్వాత అమెండ్మెంట్లో ఫస్ట్ అమెండ్మెంట్లో ఓన్లీ 18 విలేజెస్ ఉంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మేము ఓడిపోయిన తర్వాత అక్కడ వైఎస్ఆర్సీపీగా టీఆర్ఎస్ ఉండే మా సీలోరు ప్రాజెక్టు కూడా మీరు తీసుకెళ్ళి మోసం చేసింది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసి ఇచ్చేసిపోయాడు. దానికి ఇవాళ మేము 70,000 కోట్ల రూపాయలు మేము వడ్డీ కడుతున్నాం, కరెక్ట్ జీతాలు ఇస్తున్నాం. అన్నీ చేస్తున్నప్పటికీ కూడా తెలిసి తెలియని సంఖ్యలు మాకు ఏం చేయలేదు, మేము అప్పులు చేయలేదంటే కాదు.